శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున భయభక్తులు కలిగి ఉండి ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు శరీరధారిగా? ఎన్ని? అంగీకరింపబడెను. ముప్పై 33.5 సంవత్సరాలు జీవించారు కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, కాలం సంపూర్ణమైనప్పుడు 4 కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. యేసు ప్రభు వారు దేవుడే, మనుష్య కుమారునిగా ఆలోచన చేద్దాం. దైవ కుమారుడే కానీ మనుష్య కుమారునిగా ఆలోచన చేద్దాం. 40వ కీర్తనలో ఉంటుంది, దేవా నీ చిత్తం చేయుట నాకు బాధ. 40వ అధ్యాయము 8, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అదే మాట హెబ్రీ పత్రికలో మరొక విధంగా ఉంటుంది చూడండి. హెబ్రీ 7వ వచనం, 10వ అధ్యాయం 7వ వచనం. ఇదంతా క్లియర్ గా ఉంది కదా. దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మరలా క్రింద కూడా 9వ వచనంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. యేసు ప్రభు వారు పంపబడినాడు. యోహాను సువార్త అంతట్లో కూడా ఆయన మాట్లాడిన మాట నన్ను పంపినవాడు నన్ను పంపినవాడు నన్ను పంపినవాడు నన్ను పంపినవాడు అనే మాట చాలాసార్లు కనబడుతుంది. పంపబడినవాడు ఆయన. సరే, దేవుడు పంపాడని గలతీలో చూస్తాం. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. యోహాను 3:16లో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుడు మన కొరకు మనకు నిత్య జీవం ఇవ్వడానికి అనుగ్రహింపబడినాడు అని వ్రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయన రిక్తునిగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఫిలిప్పీ 2వ అధ్యాయము రిక్తునిగా వచ్చాడు, తను తానే తగ్గించుకొని రిక్తునిగా వచ్చాడు అని ఉంటుంది. 2:7 వచనం, తన్ను తానే రిక్తునిగా చేసుకోవడం. ఈ వచనాలన్నీ కూడా యేసు ప్రభు వారు పంపబడిన విధానాన్ని గురించి వివరిస్తున్నాయి. యేసు ప్రభు వారు భూమి మీదకి లేదా శరీరమును దాల్చుకొని ఆయన భూమి మీదకి ఎలా పంపబడినాడు అనే విషయాన్ని వివరిస్తున్నాయి. ఇందాక మనం చదివిన హెబ్రీ 5వ అధ్యాయంలో శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే భూమి మీదకు వచ్చిన దినములలో, ఆయన జీవించిన దినములలో ఎన్ని సంవత్సరాలు? 33.5 ఏండ్లు. 33.5. సరే, ఈ శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు గలవాడైనందున ఆయన అంగీకరించు. అక్కడ ఆలోచించండి. అంటే యేసు ప్రభువారు ప్రతిరోజు శరీరధారి అయి ఉన్న దినములలో ప్రతిరోజు నిన్న గడిచిపోయింది, ఈరోజు గడిచిపోతుంది, రేపు, అలా ప్రతిరోజు కూడా ఆయన తన్ను అంగీకరించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారా? నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మనుష్య కుమారునిగా ఆయనని గురించి మాట్లాడుతున్నా, దేవకుమారునిగా కాదు, మనుష్య కుమారునిగా. ప్రతిరోజు కూడా నేను తండ్రికి ఇష్టముగా, నేను తండ్రికి యుక్తముగా, నేను తండ్రికి యోగ్యముగా,
నన్ను పంపించిన పిలుపునకు తగినట్టుగా నేను ప్రవర్తించాలి, తగినట్టుగా నేను నడవాలి. నేను ప్రతిరోజు కూడా నేను దేవుని చిత్తము సంపూర్ణంగా ఇష్టపూర్వకంగా నెరవేర్చాలని ప్రతిరోజు కూడా ఫ్రెష్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఆయన. నా మాట అర్థమైందా? అర్థమైందా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది? ప్రతిరోజు కూడా దేవునికి ఈరోజు నేను ఇష్టంగా ఉన్నానా? మనం ప్రార్థన చేస్తామే అలాగే. ఈరోజు నేను యోగ్యంగా ఉంటానా? దేవా, ఈరోజు చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని ఏంటి? ఈరోజు నాకు అప్పగింపబడిన నీ చిత్తం ఏంటి? నా ఆహారం ఏంటి? అదే నాకు ఆహారం అన్నాడు. నీ చిత్తం చేయడమే నాకు ఆహారం అన్నాడు కదా. అప్పుడు ప్రతి శరీరధారి అయి ఉన్న దినములలో అనంటే నాకైతే మీ సంగతి ఏమో తెలియదు కానీ శరీరధారి అయి ఉన్న దినములలో అనగానే గెత్సెమనే తోటే కనపడేది. ఎందుకంటే అక్కడే కదా ఆయన బాగా మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. మరి మిగతా రోజులన్నీ సంవత్సరాలన్నీ శరీరధారి అయిన దినములలో మహారోదనము అనగానే, రోదన అనగానే ఆ గెత్సెమనే తోట కనపడుతుంది. మరి మిగిలిన దినములలో ప్రార్థించలేదా? ఇంకా లేఖనములు గమనిస్తే వాడుక చొప్పున అసలు ఆయన సాయంకాలం అయినది మొదలుకొని చీకటి పడటంతోనే కొండలకు వెళ్ళిపోయేవాడు. మళ్ళీ తెల్లవారి వెలుగొచ్చినప్పుడు సమాజం లోపలికి వచ్చేవాడు ఆయన. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం ప్రార్థన చేశారు? పలానా అమ్మాయిని రక్షించు, పలానా వ్యక్తిని రక్షించు, పలానా వ్యక్తిని రక్షించు, నాకు సహాయపడు, నన్ను నడిపించు అని ప్రార్థన చేశారా? ఏమని ప్రార్థన చేస్తుంటారు ప్రభు? ఆయన రాత్రంతా ప్రార్థన చేశారంటే ఎన్ని అంశాలు ఉంటాయి. ఏమని ప్రార్థించి ఉంటారో. ఆయన ప్రతిరోజు కూడా క్రింద వచనం చదివితే హెబ్రీ 5 ఇందాక రోదనము వచనం క్రింద 8వ వచనమా 7వ వచనం 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. దో హీ వర్ అ సన్ యట్ హీ లెర్న్ ద ఒబీడియన్స్. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన శ్రమపరచబడినాడు. ఏది సిలువ సమయంలో మాత్రమే కాదు, శరీరము దాల్చిన దినములన్నింటిలో కూడా ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ప్రతిరోజు కూడా ఈ శరీరమును దాల్చడాన్ని ఆయన అంగీకరించి విధేయతతో తండ్రికి తను అప్పగించుకునేవాడు. నేను శరీరమును దాల్చుకొని వచ్చాను దేవా, ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, ఇదిగో నేను విధేయంగా ఉంటాను అని ప్రతిరోజు కూడా, నాట్ ఫర్ వన్స్, ప్రతిరోజు కూడా శరీరమును దాల్చిన ఆ జీవితాన్ని దేవునికి విధేయముగా సమర్పించుకునేవాడు యేసు ప్రభువారు. మనుష్య కుమారునిగా మాట్లాడుతున్నాం. శరీరమును దాల్చుకొని ఆ జీవితాన్ని మనకి ఎలా కనపడుతుంది అంటే, వన్స్ ఆయన భూమి మీదకి పంపబడిన ఆ టైము, తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానా, ఆ 2 మాటలు కనపడతాయి. కానీ ఈ మధ్య కాలములో ప్రతిరోజు కూడా అనుదినము శరీరమును దాల్చిన ఆ జీవితాన్ని తండ్రికి లోపరుచుతూ ఉండేవారంట. విధేయత కనపరుస్తుండేవారు. ఎంత అద్భుతమో కదా. ఈ జీవితం ఎందుకు ఇచ్చావయ్యా అని అంటాం మనం. నాకే ఎందుకు రావాలి శ్రమలు, నాకే ఎందుకు రావాలి బాధ అంటాం మనం. కానీ ప్రభు ప్రతిరోజు కూడా అనుదినము శరీరధారి అయి ఉన్న దినములన్నింటిలో తాను శరీరమును దాల్చినందుకుగా, దేవుడు తండ్రి తనను పంపినందుకుగా ప్రతిరోజు విధేయత కనపరిచేవారు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఇంకా క్రిందకు వస్తే 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడాయి. దేని వలన సంపూర్ణ సిద్ధి పొందినాడు? ఇన్ ఇంగ్లీష్ 9. And being made perfect, he became the author of eternal salvation unto all them that obey him.
సంపూర్ణ సిద్ధి పొందాడు. ఎప్పుడు సంపూర్ణ సిద్ధిని పొందాడు? విధేయతను నేర్చుకొని 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 సంపూర్ణతను పొందినాడు. ఎవరు? యేసు ప్రభువారు. అంటే మన జీవితములలో అనుదినము డైలీ ప్రాసెస్, అనుదినము మనల్ని మనము దేవునికి లోపరుచుకొనడం, అనుదినము విధేయత కనపరచడం ఎంత అవసరమో ఆలోచించండి. ప్రతిరోజు దేవునికి విధేయులం అవ్వడం, ఏదన్నా ఒక ఆజ్ఞ చెప్పినప్పుడే కాదు, ఒక పని చెప్పినప్పుడే కాదు, ప్రతిరోజు విధేయతని కనపరచడం. దేవా, ఇదిగో ఈ నూతన దినం ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో నేను ఈరోజు నీకు విధేయుడను. నువ్వేం అనుమతిస్తావో అనుమతించు, నువ్వేం జరిగిస్తావో జరిగించు, ఏం బోధిస్తావో జరిగించు, నేర్పించు. యేసు ప్రభువారు అలా అర్పించుకున్నారు. తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు చేస్తా ఉన్నాడంట మహారోదనముతో. ఎప్పుడు? ప్రతిరోజు. శరీరధారి అయి ఉన్న దినములలో. నేను ఆ మాటని చాలాసార్లు చదివాను, కానీ అది పర్టికులర్గా ఎవ్రీడే అనే సంగతి నాకు తెలియలా. అదే చెప్తున్నాను, శరీరధారి అయిన దినములు అనగానే గెట్సెమనే స్ట్రైక్ అయ్యేది, కానీ అది ఎవ్రీడే ప్రాసెస్. ఎవ్రీడే ఎవ్రీడే ఎవ్రీడే. అలాగే కదా మన ఆత్మ అనుదినము నూతనపరచబడుతుంది, క్రొత్తగా రెన్యూ అవుతుంది. నిజంగా ప్రభు సన్నిధిలో వేడుకోవాలి మనం. దేవా, నన్ను దర్శించు, నేను నీకు విధేయంగా ఉండాలి, నేను నీకు విధేయముగా నడవాలి, నన్ను నేను నీకు లోపరుచుకోవాలి ప్రతిదినము కూడా. అది నా ప్రతిదినపు దినచర్య కావాలి. అలా దినదినము విధేయతను పొందుకుంటున్నాడు కాబట్టే దినదినము కూడా సంపూర్ణతకు కొంచెంగా దగ్గరవుతూ వచ్చాడు. ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు. ఆ తర్వాత దేవుని చేత పిలువబడి నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఇవన్నీ ఉన్నాయి ఆయనలో. సంపూర్ణ సిద్ధి పొందిన తరువాత ఆయన 33.5 ఏట సిలువపైకి ఎక్కి ఓ ప్రధాన యాజకుడిగా సిలువ మీదకి ఎక్కి, బలి అర్పణగా బలిపశువుగా సిలువ మీదకి ఎక్కి సర్వలోక మానవాళికి నిత్య రక్షణకు కారకుడయ్యాడు. మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటే ప్రతిరోజు మనం విధేయత చూపిస్తాం ఆ దేవునికి. విధేయత అనగానే మనం విధేయతలో బ్రతుకుచున్నట్లుగా మనల్ని మనం చూసుకుంటాం. భ్రమపట్టం కాదులే, చూసుకుంటాం. విధేయత, నేను విధేయత చూపుతున్నాను కదా. కానీ అది మనం ప్రతిరోజు ఉదయం లేవగానే భోజనం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్గా, దేవా నేను నీకు విధేయుడను, దేవా నేను నీకు విధేయంగా ఉంటాను, నేను నడుచుకుంటాను, నీ చిత్తము చేయవచ్చితిని. లాస్ట్లో ఆయన 33.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యోహాను 17లో అన్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని నేను భూమి మీద సంపూర్ణంగా ముగించేశాను, ఇప్పుడు నన్ను మహిమపరచు. యోహాను 17:4-5. భూమి మీద నిన్ను మహిమపరచితిని. క్రింద 5. తండ్రి, లోకము పుట్టక మునుపు ఏ మహిమ ఉండేనో మహిమపరచుము. అది చూడండి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో అంటే యోహాను 1:1, ఆదికాండం 1:1 ఆ రెండు కంపేర్ చేస్తే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం ఆ వాక్యమే కదా యేసు ప్రభు వారు. తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఎలాంటి మహిమ ఉందో, తండ్రి యొద్ద ఉన్నప్పుడు మహిమ ఉంది ఆయనకి. ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అంటున్నాడు కదా. ఈ 33.5 సంవత్సరాలు శరీరమును దాల్చి ఉన్నప్పటికీ ఆయన మహిమలోనే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా నాకు మహిమ ఉంది కదా, నేనెందుకు విధేయత చూపాలి? వై షుడ్ ఐ? నేను మహిమను కలిగిన వాడిని కదా, నేను మహిమా స్వరూపుడని కదా. ఎక్కడైనా ఒక్క సన్నివేశంలోనైనా ఆయన తగ్గనట్లుగా తారసపడతాడా? ఆయన తగ్గించుకొనేను అనే మాటలే కనపడతాయి, కానీ
తగ్గిను అనే మాటలే కనపడతాయి కానీ సమర్పించుకునేను అనే మాటలు కనపడతాయి కానీ ఆయన తగ్గలేకపోయినాడు, తగ్గించుకొనలేదు అలాంటి మాటలు ఎక్కడైనా కనపడతాయా? ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నేను కూడా నా జీవితంలో అనుదినము నేను విధేయంగా నీకు లోపరుచుకోవాలి. ఇప్పుడు ఆ అనుదిన ప్రాసెస్ మన జీవితంలో లేకపోతే మనం సంపూర్ణలం కాలేము. భక్తి చేసుకుంటూ పోతాము కానీ సంపూర్ణలం కాలేము. సంపూర్ణ సిద్ధి కలగాలి అని అంటే అనుదినము విధేయత కనపరచాలి, అనుదినము మనల్ని మనం లోపరుచుకోవాలి. యేసు ప్రభు అరే లోపరుచుకుంటే ఇక నువ్వు నేనెంత? లోపరుచుకోవాలనే ఆశ ఆయనకు కలిగింది, మనకెందుకు కలగదు అలాగా? అయ్యో నేను ప్రతిదినము లోబడాలి అని గ్రహింపు వస్తుందా? అయ్యో నేను ప్రతిదినము విధేయత కనపరచాలి అలాంటి ఆలోచన, అలాంటి వేదన కలుగుతుందా? ప్రతిదినము ప్రార్థనలు నన్ను ఆశీర్వదించి, నన్ను దీవించి, నాకు అద్భుతం చేయి ఉంటుంది. తప్పు కాదు, ఉండాలి, చేసుకోవాలి అలా. కానీ దేవా, నేను నీకు లోబడతాను, నేను నీకు విధేయంగా ఉంటాను. ఫ్రెష్గా నిన్న చేసింది అయిపోయింది, నిన్నతో అయిపోయింది, ఈ రోజుది క్రొత్తగా. దేవా, నేను నీకు విధేయుని. ఐ ఒబే యూ, ఐ స్టాండ్ ఒబీడియంట్ టు యూ. నేను విధేయత కనపరుస్తాను. విధేయతే మనల్ని సంపూర్ణులనిగా చేస్తాను. విధేయత లేనిదే సంపూర్ణులం కాలేము. విధేయత లేనిదే సంపూర్ణులం కాలేము. విధేయత అనంటే ఎక్కడో కొన్ని సందర్భాల్లో కాదు, మందిరంలో, దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం విషయంలో కాదు, ప్రతి విషయంలో, మన ప్రవర్తన అంతటిలో కూడా విధేయత. Once a obedient person stays always obedient. ప్రభు అదే చేశారు. సింహాసనం ఎక్కిన ఆయన, మహిమను విడిచిన ఆయన, సిలువనెక్కేటప్పుడు ఆయన మరలా సిలువ మీద నుండి ఆ మరణించి ప్రాణం అప్పగించిన ఆయన దేహము, సమాధిలో పెట్టబడిన ఆయన దేహము, ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు ఆయన దేహము, ఎవ్రీ టైమ్ ఈస్ ఒబీడియంట్. ప్రభువునకే విధేయత, సంపూర్ణ సిద్ధి పొందడానికి విధేయత అవసరమైతే మనకెంత అవసరమవుతుంది? పరీక్ష చేసుకుందాం. నేను నిజంగా విధేయంగా ఉన్నానా దేవునికి? నా మాటలలో, నా క్రియలలో, నా ప్రవర్తనల్లో, నా నడతలలో నేను విధేయురాలుగా ఉన్నాను? అనుదినము నన్ను నేను విధేయముగా సమర్పించుకుంటున్నానా? నాలో ఆ గ్రహింపు ఉన్నదా లేదా? లేకపోతే ప్రభువులో వేడుదాం, దేవా నాకు సహాయపడు అని అడుగుదాం. దేవుడి మాటలన్నీ మన వెనుకగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్.